పైసలు. మా మమ్మీని పైసలు అడుగుతానేమో మా మమ్మీ తిడుతుంది. నీ దగ్గర ఉన్నాయా? లేవక్క, మా మమ్మీ కూడా కొడుతుంది. కాకపోతే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో సింపుల్. నేను చూపిస్తుందా, నేను తీసుకొని వస్తా అవన్నీ. ఓకే. ఇగో అక్క, సోప్ పేపర్స్కి కావాల్సిన అన్ని ఐటమ్స్: సీజర్, పేపర్, వాటర్, హ్యాండ్ వాష్, ఇంకా బౌల్. ఓకే. ఇష్టమా? ఓకే. చూడక్క, కొద్దిగా హ్యాండ్ వాష్ ఇప్పుడు బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నామా అక్క? ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి, రబ్ చేయాలి, మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం సీజర్తో దీన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ సోప్ పేపర్స్ కావాలో అవన్నీ చేయాలి. ఏం చేస్తున్నారు? ఏం లేదు అక్క, మేము సోప్ పేపర్స్ చేస్తున్నాం. మాకు కూడా చేస్తారా? చేస్తాం. చూడక్క, నేను ఎలా చేస్తున్నానో మళ్ళీ మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసేసుకొని పేపర్స్ దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడక్క, మనం కట్ చేసుకున్నామా? ఇప్పుడు కొన్ని దీంట్లో వేసుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క పేపర్ దీంట్లో వేసుకోవాలి. ఓకే. మంచిగా చేయాలి. ఇవన్నీ డ్రై చేయాలక్క. ఓకే. చూడు, సేమ్ ప్రొసీజర్లో అన్నీ ఒక్కొక్క పేపర్ తీసుకొని మనము దీంట్లో పెట్టి డ్రై చేయాలి. చూడండి అక్క, ఇవన్నీ ఇలా డ్రై చేసుకోవాలి. కొద్దిసేపటి కోసం, ఒక 5-10 minutes కోసం డ్రై చేసుకోవాలి. మనం చేసుకుందాం అక్క. అప్పుడు దాకా ఏమన్నా ఆడుకుందామా? ఇది ఆడేదాకా. ఓకే. ఓకే. చాలడేసి ముద్ద అట్లా పోయి అంత ఆడడేసి శంక ముత్యాల చెంపచెక్క ముగ్గులేయమ్మ రత్నాల చెంపచెక్క రంగులేయమ్మ Chinese Japanese sitting on the floor. The national number 84. This like this, just like this. Chinese Japanese. Om Nanana, Om Nanana, Om Nanana, Om. అయ్యా జాను, అది చూద్దామన్నా కదా? అవును కదా, చూద్దాం. ఆరింది. ఏ అక్క, కొన్ని ఆరినట్టున్నాయి. అవును జాను. అవునండి. ఇది ఆడిందా? ముందు చూడండి, ఇప్పుడు సోప్ పేపర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది నీరు ఆరిపోయిందా? కొన్ని వాటర్ తీసుకోవాలి. మనము కొన్ని తీసుకొని రబ్ చేసుకోవాలి. వచ్చిందా అక్క? చూసినావా అక్క, మనం ఇంట్లోనే ఇలా సోప్ పేపర్స్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వాళ్ళు కూడా కొనుక్కుంటే ఇంట్లోనే చేసుకుంటారు. ఓకే జాను, మీరు చెప్పిన వాళ్ళకి చెప్తాను. థ్యాంక్ యూ జాను. అయ్యో జాను, అవునక్క, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా? ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి.